సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ వీడియోలో మీకు వచ్చేసి రియల్మీ 7 సిరీస్. సో రియల్మీ 7 సిరీస్లో రియల్మీ 7 అండ్ 7 ప్రో మొబైల్ సంబంధించిన ఫుల్ స్పెక్స్ని అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రియల్మీ 7 సిరీస్ని మనకు సెప్టెంబర్ 3వ తారీఖు మధ్యాహ్నం 12:30 లాంచ్ అయితే చేయబోతుంది. సో ఈ వీడియోలో రియల్మీ 7 అండ్ 7 ప్రో మొబైల్ సంబంధించిన స్పెక్స్ని అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో నేను మివి కంపెనీకి సంబంధించిన మివి డియో పార్ట్స్ M80 అయితే అన్బాక్సింగ్ చేశాను. సో ఆ యొక్క వీడియోని మీరు చూడకపోతే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఉంటుంది, ఒకసారి అక్కడి నుంచి మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఇక రియల్మీ 7 సంబంధించిన స్పెక్స్ గురించి మాట్లాడితే, ఇందులో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో IPS LCD డిస్ప్లేని యూజ్ చేయడం జరిగింది. సో ఇది మనకు 90 Hz రీఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. మనకు LCD డిస్ప్లేని ఇవ్వడం వల్ల ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో రియల్మీ 7 అండ్ 7 ప్రోలో రెండిట్లో కూడా మనకు సేమ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో కెమెరా సెటప్ గురించి మాట్లాడితే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను యూజ్ చేయడం జరిగింది. ఇది సోనీ IMX 682 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో మాకు బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అనేది రియల్మీ 7 అండ్ 7 ప్రోలో సేమ్. సో ఫ్రంట్ వచ్చేసి మనకు 16 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేయడం జరిగింది. ఇందులో మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మనకు బాక్స్లో వచ్చేసి 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో వాడిన ప్రాసెస్ చూసుకున్నట్లయితే MediaTek Helio G95 ప్రాసెస్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో G95 ప్రాసెస్తో వస్తున్న మొట్టమొదటి మొబైల్ కూడా మనకు రియల్మీ 7 అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళ పోస్ట్ అని కూడా వీళ్ళ యొక్క వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. సో మేము కొత్త ప్రాసెసర్తో వస్తున్నాము అని. సో నాకు తెలిసి ఇది MediaTek Helio G95 ప్రాసెసర్ అయితే అయ్యి ఉండొచ్చు. సో ఒక మొబైల్ సంబంధించి మనం ర్యామ్ వేరియంట్ గురించి మాట్లాడితే, ఇందులో మనకు GB ప్లస్ 64GB, అదేవిధంగా 8GB ప్లస్ 128GB రెండు ర్యామ్ వేరియంట్స్తో ఈ యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10తోనూ సో రియల్మీ యూఏతో ఈ యొక్క రియల్మీ 7 మొబైల్ అయితే రావచ్చు. ఇందులో మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Type-C పోర్ట్తో రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇది రియల్మీ 7 గురించి. సో రియల్మీ 7 ప్రో గురించి మాట్లాడితే 6.4 ఇంచెస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేని ఇచ్చడం జరిగింది ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో. సో ఇందులో మనకు బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ వచ్చేసి నేను చెప్పినట్టుగా మనకు 64 మెగాపిక్సెల్ సోనీ IMX 682 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి, మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సార్స్. సో ఒక మొబైల్ సంబంధించి ఫ్రంట్ సైడ్ కెమెరా గురించి మాట్లాడితే, మనకు ఫ్రంట్ వచ్చేసి పంచువల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఇందులో 32 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేయడం జరిగింది. ఇందులో వాడిన ప్రాసెస్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. ఇదే ప్రాసెసర్ని మనం రియల్మీ 6లో కూడా చూడొచ్చు. సో సేమ్ ప్రాసెసర్ని మనకు రియల్మీ 7 ప్రోలో తీసుకొస్తున్నారు. సో ఇందులో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, ఎందుకంటే సూపర్ అమోల్డ్ డిస్ప్లేని ఇస్తున్నారు కాబట్టి. సో ఇందులో మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10తోనూ రియల్మీ యూఏతో కూడా ఈ యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో బ్యాటరీ విషయం గురించి మాట్లాడుతుంది, మనకు 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సంబంధించిన ఛార్జర్ని బాక్స్లోనే మనకు ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఓవరాల్గా ఈ యొక్క రియల్మీ 7 గురించి స్పెక్స్ అయితే ఇవి. సో ఇందులో ర్యామ్ వేరియంట్ చూసుకున్నట్లయితే 6GB ప్లస్ 64GB, అదేవిధంగా 8GB ప్లస్ 128GB ర్యామ్ వేరియంట్స్తో ఈ యొక్క మొబైల్ అయితే రావచ్చు. సో ఈ యొక్క మొబైల్ సంబంధించి ప్రైజెస్ విషయం గురించి మాట్లాడదాం. సో రియల్మీ 7 వచ్చేసి మనకు 17,000 రూపాయలు స్టార్ట్ అయితే అవ్వచ్చు. సో మనకు రియల్మీ 7 ప్రో వచ్చేసి 19,000 రూపాయల్లో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది, దాని యొక్క ప్రైస్ అనేది. సో ఓవరాల్గా మనకు రియల్మీ 7 అండ్ 7 ప్రోలో చాలా వరకు చేంజెస్ అయితే చేసింది రియల్మీ అనేది. సో సోనీ సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది. సో మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లేని ఇవ్వడం జరిగింది. సో చాలా రకాల మార్పులు అయితే చేయడం జరిగింది. సో మనకు రియల్మీ 6 అండ్ 6 ప్రోతో కంపేర్ చేసుకుంటే, సో మనకు చాలా వరకు గుణపాఠాలు అయితే వీళ్ళు నేర్చుకున్నట్టున్నారు. సో చాలా వరకు చేంజెస్ అయితే వీళ్ళు చేస్తున్నారు రియల్మీ 7 అండ్ 7 ప్రోలో. సో ఓవరాల్గా ఇది రియల్మీ 7 అండ్ 7 ప్రో గురించి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.